ఇండియన్ పాలిటీ బిట్స్ నేర్చుకుందాం. క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఏ 5, బి 7, సి 9, డి 11. సరైన సమాధానం బి 7. వివరణ: 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. ఈ కమిటీకి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. రాజ్యాంగంలోని వివిధ నిబంధనలను సమగ్రంగా రూపొందించి తుది ముసాయిదాను సిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఈ కమిటీ అత్యంత కీలక పాత్ర పోషించింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు పనిచేశారు? ఏ బిఎన్ రావు, బి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సి కెఎం మున్షి, డి గోపాలస్వామి అయ్యంగార్. సరైన సమాధానం ఏ బిఎన్ రావు. వివరణ: బిఎన్ రావు రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగ రూపకల్పనకు విలువైన సూచనలు అందించారు. ముసాయిదా కమిటీ పనికి ఆయన సహకారం ఎంతో ఉపయోగపడింది. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర విశేషమైనది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కులు మరియు అల్పసంఖ్యాక వర్గాల అంశాలను పరిశీలించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఏ రాజేంద్ర ప్రసాద్, బి జవహర్లాల్ నెహ్రూ, సి సర్దార్ వల్లభభాయ్ పటేల్, డి బిఆర్ అంబేద్కర్. సరైన సమాధానం సి సర్దార్ వల్లభభాయ్ పటేల్. వివరణ: ప్రాథమిక హక్కులు, అల్పసంఖ్యాక వర్గాల రక్షణ మరియు గిరిజన ప్రాంతాల అంశాలను పరిశీలించడానికి ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సర్దార్ పటేల్ అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగంలో సమానత్వం మరియు హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక అంశాలు ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్యాల తీర్మానం ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ తరువాత ఏ భాగానికి పునాదిగా మారింది? ఏ మౌలిక విధులు, బి పీఠిక ప్రియాంబుల్, సి ఆదేశిక సూత్రాలు, డి పౌరసత్వం. సరైన సమాధానం బి పీఠిక ప్రియాంబుల్. వివరణ: జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ భారత రాజ్యాంగ పీఠికకు ఆధారంగా నిలిచింది. సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలు ఇందులో ప్రతిబింబించాయి. భారత రాజ్యాంగం ఏ లక్ష్యాలతో రూపొందించబడిందో పీఠిక ద్వారా స్పష్టమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభ భారత జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? ఏ డిసెంబర్ 1946 9, బి జూలై 1947 22, సి 1947 ఆగస్టు 15, డి జనవరి 1950 26. సరైన సమాధానం బి జూలై 1947 22. వివరణ: స్వాతంత్ర్యానికి ముందు జూలై 1947 22న రాజ్యాంగ సభ భారత జాతీయ జెండాను ఆమోదించింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రాన్ని ఉంచారు. ఇది స్వతంత్ర భారతదేశానికి జాతీయ గుర్తింపుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభ జాతీయ గీతం నేషనల్ యాంథెమ్ గా ఏ గీతాన్ని ఆమోదించింది? ఏ వందే మాతరం, బి జనగణమన, సి సారే జహాం సే అచ్చా, డి జై హింద్. సరైన సమాధానం బి జనగణమన. వివరణ: జనవరి 1950 24న రాజ్యాంగ సభ జనగణమనను భారత జాతీయ గీతంగా ఆమోదించింది. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. దేశ ఐక్యత, వైవిధ్యం మరియు జాతీయ గౌరవాన్ని ప్రతిబింబించే గీతంగా ఇది గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభ జాతీయ గీతిక నేషనల్ సాంగ్ గా ఏ రచనను గుర్తించింది? ఏ జనగణమన, బి వందే మాతరం, సి సారే జహాం సే అచ్చా, డి జై హింద్. సరైన సమాధానం బి వందే మాతరం. వివరణ: బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరం ను జాతీయ గీతికగా గుర్తించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది.
జాతీయ గీతికగా దీనికి ప్రత్యేక గౌరవ స్థానం కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంపై సభ్యులు మొత్తం ఎన్ని రోజుల పాటు చర్చించారు? ఏ 75 రోజులు, బి 114 రోజులు, సి 150 రోజులు, డి 200 రోజులు. సరైన సమాధానం బి 114 రోజులు. వివరణ: రాజ్యాంగ సభ సుమారు 3 సంవత్సరాల కాలంలో 11 సమావేశాలు నిర్వహించింది. మొత్తం 114 రోజుల పాటు వివిధ అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రతి అధికరణాన్ని విశ్లేషించి, సవరణలు చేసి, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభకు సుమారుగా ఎంత కాలం పట్టింది? ఏ 1 సంవత్సరం, బి 2 సంవత్సరాలు, సి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు, డి 5 సంవత్సరాలు. సరైన సమాధానం సి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. వివరణ: రాజ్యాంగ సభ డిసెంబర్ 1946 9న ప్రారంభమై నవంబర్ 1949 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ ప్రక్రియకు సుమారు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. ప్రపంచంలోని అత్యంత విస్తృతమైన లిఖిత రాజ్యాంగాలలో ఒకటిగా భారత రాజ్యాంగం రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? ఏ నవంబర్ 1949 26, బి జనవరి 1950 24, సి జనవరి 1950 26, డి జనవరి 1951 26. సరైన సమాధానం బి జనవరి 1950 24. వివరణ: జనవరి 1950 24న రాజ్యాంగ సభ తన చివరి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో సభ్యులు రాజ్యాంగంపై సంతకాలు చేశారు. అదే రోజు జనగణమన జాతీయ గీతంగా కూడా ఆమోదించారు. 2 రోజుల తర్వాత, అంటే జనవరి 1950 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.